హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లల కానించి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, ఒక అర కేజీ వరకు. ఈ చికెన్ని బాగా 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడం కోసం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇందులోనే మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనకి కోటింగ్ అనేది థిక్గా వస్తుంది, జారకుండా. ఇలా మొత్తం అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఉప్పు కారాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా కలుపుకున్న ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి సాఫ్ట్గా రావడం కోసం 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఈ కార్న్ఫ్లోర్ తర్వాత 1 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని 1-2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వీట్ చేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా సపరేట్గా కొద్దిగా 2 ఆయిల్ కింద వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి పైన కోటింగ్ అనేది ఆయిల్లో కలిసిపోకుండా చికెన్కి బాగా పట్టుకొని బాగా ఫ్రై అవుతుంది. అలా పట్టుకుంటే మనకి బయట కొనే చికెన్ పకోడీ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు పెట్టుకుందాం. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి మిగతా చికెన్ కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం. మంటని ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా సపరేట్గా బౌల్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది మనకి పక్కా బయట కొనే చికెన్ పకోడీ లాగానే ఉంటుంది. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బియ్యం పిండి వేయకుండా ఓన్లీ కార్న్ఫ్లవర్తో మాత్రమే చేశాను. కార్న్ఫ్లవర్తో చేస్తే మనకి ఇవి మెత్తగా ఉంటుంది. కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీగా ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను బియ్యం పిండి వేసుకోలేదు. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే 1-2 టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.